కాంగ్రెస్ సర్కార్ చేనేత కార్మికుల యోగక్షేమాలను గాలికొదిలేసింది. కొన్ని నెలలుగా పని లేక పస్తులుంటున్న వారిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేత కార్మికుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలు కన్నీరు కారుస్తుంది. నిల్వ ఉన్న చేనేత వస్త్రంపై ఒక నివేదిక తెప్పించుకుని కోట్ల నష్టం జరిగిందని కూని రాగాలు తీస్తుంది. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా తేలిన లెక్క కాదు. కాంగ్రెస్ సర్కార్ తలతిక్క అంటున్నారు చేనేత రంగ నిపుణులు. పని పక్కన పెట్టి అభండాలకు రేవంత్ ప్రభుత్వం పరిమితమైందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా గత పాలనను నిందించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. నిజాల నిర్ధారణ లేకుండా గత ప్రభుత్వంపై అభండాలేయటం అలవాటు చేసుకుంది. 8 నెలలుగా చేనేత కార్మికులను పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు చేనేత వస్త్రానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోంది. నేతన్నలతో నేయించిన వస్త్రం తెలంగాణ చేనేత సహకార సంఘం గోదాముల్లో వృధాగా నిల్వ ఉంది. దీని విలువ 180 కోట్ల రూపాయలు ఉంటుందని రేవంత్ సర్కార్ ఒక నివేదిక తెప్పించుకున్నదని సమాచారం. కుట్టేందుకు ఇవ్వకపోవడంతో వస్త్రం నిల్వ ఉందని ఈ నివేదికలో తేలిందట. ఇప్పటికే కొంత క్లాత్ ఎలుకలు పందికొక్కుల పాలైందని గుర్తించారట. గత ప్రభుత్వం స్టిచ్చింగ్ కోసం టెండర్లను పిలవకపోవటం, ఏజెన్సీలకు ఆర్డర్స్ ఇవ్వకపోవడమే దీనికి కారణమట. దీంతో 400 కోట్ల నష్టం జరిగిందని కాకి లెక్కలు వేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ శుద్ధపూస అని అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటం, లోక్సభ ఎన్నికలు రావడంతో తాము దృష్టి సారించలేదని చెప్తోంది. కానీ అసలు అంత స్టాక్ ఆ గోడౌన్లో ఎందుకు నిల్వ ఉంది? గడిచిన 8 నెలల నుంచి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆ స్టాక్ పై ఎందుకు దృష్టి సారించలేదు? ఇప్పుడు ఆ విషయం సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బీఆర్ఎస్ పాలనలో హ్యాండ్లూమ్ ద్వారా నేసిన వస్త్రం కొననేలేదు. కేసీఆర్, కేటీఆర్ల హయాంలో పవర్లూమ్ ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాన్నే కొనుగోలు చేశారు. సెంటీమీటర్ కూడా వేస్ట్ చేయకుండా రాజీవ్ విద్యా మిషన్, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ లాంటి పండుగల సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయడానికి వినియోగించారు. అయినప్పటికీ ఇంత స్టాక్ నిల్వ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయని చేనేత రంగ నిపుణులు అంటున్నారు. అందులో డెడ్ క్లాత్ పర్సంటేజీ ఎక్కువగా ఉంటుందనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే చేనేత సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి అమ్ముడవని సరుకు పేరుకుపోయి గోడౌన్లకు చేరటం సర్వసాధారణం అన్నది చేనేత రంగ నేతల పరిశీలన. రాష్ట్రం సమైక్యంగా ఉన్న నాటి నుంచే పెద్ద ఎత్తున వస్త్రం అక్కడే పడావుల్లో పడి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి డెడ్ స్టాక్ ను చాలా సందర్భాలలో 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా అమ్ముడవ్వకపోతే మరో దారి లేక దాన్ని గోదాంలకు తరలిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న ఈ 180 కోట్ల విలువైన నిల్వ ఉన్న వస్త్రం బహుశా ఆ తాలూకే కావచ్చు అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వృధా అవుతున్న వస్త్రాన్ని సద్వినియోగం చేయాలంటే ఆ పని అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిందే. లేదా జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది కనుక కనీసం బడి పిల్లలకు స్కూల్ యూనిఫామ్లైనా కుట్టించాల్సిందే. ప్రతిదానికి గత పాలకులను తప్పుపడుతూ లేనిపోని అభండాలు మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు చేసిందేమిటో చెప్పాలని వాళ్ళు నిలదీస్తున్నారు. పనులు లేక, మగ్గాలు నడవక, కార్మికులు పస్తులు ఉంటే కనీసం ఉలుకు పలుకు లేకుండా స్తబ్దుగా ఉండటం రేవంత్ సర్కార్కే చెల్లిందని ప్రతిపక్ష నేతలు చురకలు అంటిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు అది ఇది అంటూ కథలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. నేత కార్మికుల గతమంతా వైభవోపేతమని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నేతన్నల బతుకులు మళ్లా చీకట్లో కూరుకుపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలో నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా 1200 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చేనేత మిత్ర, 5 లక్షల బీమా, చేయూత, ఆసరా, అప్పుల మాఫీ వంటి అనేక పథకాలను అమలు చేశామని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. సిరిసిల్లలో అప్పారెల్ పార్కు, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కుల రూపకల్పన నేతన్నల ఉపాధి కోసం జరిపిన కృషిలో భాగమంటున్నారు. అభండాలకే కాంగ్రెస్ సర్కార్ పరిమితమైందని మండిపడుతున్నారు.